నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే విఎస్కే హోమ్ మార్కెట్ వారి ఆషాఢ మాసం ప్రత్యేక ఆఫర్ల ప్రకటన. అవును, ఆషాఢం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది షాపింగ్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనం కేవలం ఆఫర్ల గురించి మాత్రమే మాట్లాడట్లేదు. అసలు ఈ శతాబ్దాల నాటి ఆషాఢ మాసం సెంటిమెంట్ను వాడి ఆన్లైన్ షాపింగ్ పద్ధతులను ఎలా మారుస్తున్నారు అనేది మనం డీకోడ్ చేద్దాం. ఆషాఢం షాపింగ్ అంటేనే ఒక పెద్ద పండుగ కదా. కరెక్ట్. అంటే మామూలుగా అస్త్ర వ్యాపారంలో ఆషాఢం అనేది ఒక క్లియరెన్స్ సీజన్ అని మనకు తెలుసు. అవును, పాత స్టాక్ అంతా వదిలించుకుంటారు. అదే కదా. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ ప్రకటన ద్వారా కేవలం పాత స్టాక్ వదిలించుకోవడం లేదు, కొనుగోలుదారులను ఆఫ్లైన్ నుంచి ఏకంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి ఆకర్షించడానికి ఇదొక వ్యూహంలా వాడుతున్నారు. వావ్, ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. నేనా ప్రకటన చూశాను. వాళ్ళు కేవలం ఒకే రకమైన చీరలపై దృష్టి పెట్టలేదు. అందులో కాటన్, రా సిల్క్, ఫ్యాన్సీ, డిజైనర్, ఎంబ్రాయిడరీ, అలాగే మంగళగిరి, బనారసి చీరలు ఇలా అన్నీ ఉన్నాయి. అవును, అన్నీ ఒకే చోట. అదే, ఇదంతా చూస్తుంటే నాకైతే ఒకే క్యాటలాగ్లో ఒక పెద్ద చేనేత గ్రామం మొత్తం ఇమిడిపోయినట్లుగా అనిపించింది. నిజంగానే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భౌతికంగా ఒక దుకాణానికి వెళ్తే ఆ రద్దీలో కాటన్ చీరలు ఒకచోట, బనారస్ చీరలు ఇంకో చోట వెతకడం చాలా కష్టం. అవును, అదొక పెద్ద ప్రహసనం. ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి తిరగలేము. అందుకే వీళ్ళు ఈ మెగా కేటలాగ్ విధానం తెచ్చారు. రోజువారీ వాడే కాటన్ చీరను ఆన్లైన్లో చూస్తున్న వ్యక్తికి పక్కనే పండుగలకు వాడే ఒక ఖరీదైన డిజైనర్ లేదా బనారస్ చీర మీద భారీ డిస్కౌంట్ కనిపిస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు. వెంటనే దాన్ని కూడా కొనేస్తారు. ఎగ్జాక్ట్లీ. దీన్నే క్రాస్ సెల్లింగ్ సైకాలజీ అంటారు. కళ్లతో చూసి కొనే సాంప్రదాయ షాపర్లను ఇలాంటి అంతులేని వైవిధ్యం ద్వారా ఆన్లైన్ వైపు లాగుతున్నారు. రైట్. అంటే ఆషాఢమాసం రద్దీని తప్పించి ఆన్లైన్ వెసులుబాటు కల్పిస్తున్నారన్నమాట. అయితే నాకిక్కడొక సందేహం ఉంది. చెప్పండి. వాళ్ళ వెబ్సైట్ vskhomemarket.com ద్వారా లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎల్లప్పుడూ 5% డిస్కౌంట్ ఇస్తామని చెబుతున్నారు. అలాగే వెంటనే కొనుగోలు చేయడానికి యాప్ డౌన్లోడ్ చేసుకోమని కూడా వాళ్ళు అంటున్నారు. అవును, అది వాళ్ళ ప్రధాన వ్యూహం. కానీ ఇప్పటికీ మన ఫోన్లలో బోలెడు యాప్స్ నిండిపోయి ఉంటాయి కదా. కేవలం ఒక పండుగ కోసం కొత్తగా ఇంకో యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారు? అసలు ఈ వ్యూహం నిజంగా ఫలిస్తుందా? ఇది చాలా మంచి ప్రశ్న. యాప్స్ నిండిపోయాయి అనేది వాస్తవమే. కానీ ఇక్కడ వ్యాపార సంస్థలు వాడుతున్నది కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ అనే ఒక టెక్నిక్. కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ అంటే ఏంటంటే ఈ ఆషాఢమాసం భారీ డిస్కౌంట్లు అనేవి కేవలం తక్షణ లాభాల కోసం కాదు. ఆ 5% జీవితకాల డిస్కౌంట్ అనేది కస్టమర్కి ఒక డిజిటల్ విఐపి పాస్ ఇచ్చినట్లుగా భావించవచ్చు. ఓహో, ఒక విఐపి పాస్ లాగా అన్నమాట. అవును. ఆ యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేయించడానికి వాళ్ళు ఈ పండుగ సీజన్ను ఒక పెట్టుబడిగా వాడుకుంటున్నారు. ఒకసారి ఆ యాప్ ఫోన్లో ఉండి ఆ 5% విఐపి పాస్ చేతిలో ఉంటే చాలు. భవిష్యత్తులో దీపావళికో సంక్రాంతికో చీర కొనాలన్నప్పుడు వేరే చోట వెతకరుంటారా? ఖచ్చితంగా వెతకరు. గూగుల్లో సెర్చ్ చేయకుండా నేరుగా ఈ యాప్ ఓపెన్ చేసి కొంటారు. వావ్! సో ఇదంతా చూస్తుంటే ఆషాఢమాసం ఆఫర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఒక చిన్న స్థలాన్ని శాశ్వతంగా కొనుక్కోవడం అన్నమాట. అవునండి. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఒక సీజనల్ కస్టమర్ను యాప్ డౌన్లోడ్ మరియు ఆ జీవితకాల ఆఫర్ ద్వారా శాశ్వత డిజిటల్ కస్టమర్గా మార్చుకునే వ్యూహం ఇది. అద్భుతం. విఎస్కే హోమ్ మార్కెట్ వారు ఆషాఢమాసం అనే సాంప్రదాయ సెంటిమెంటును ఆధునిక ఆన్లైన్ షాపింగ్ టెక్నాలజీతో ఎంత అద్భుతంగా కలుపుతున్నారో ఈ విశ్లేషణ ద్వారా చాలా స్పష్టమైంది. నిజమేం. ఇది కేవలం ఒక ఆఫర్ కాదు, రీటైల్ రంగంలో వస్తున్న ఒక పెద్ద మార్పు. కరెక్ట్. సో చివరగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. సాంప్రదాయ పండుగలు డిజిటల్ యాప్ల వాడకాన్ని ఈ స్థాయిలో పెంచుతున్నాయి కదా. భవిష్యత్తులో మన స్థానిక పండుగ షాపింగ్ అంతా ఇలాంటి జీవితకాల డిజిటల్ సబ్స్క్రిప్షన్ల చుట్టే తిరుగుతుందా? ఆ రద్దీ వీధుల స్థానంలో మన ఫోన్లో ఉన్న యాప్ నోటిఫికేషన్లే మన పండుగ సందడిని నిర్ణయిస్తాయా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అవును, దీని గురించి మనందరం ఆలోచించాలి.